కోరుకొండ కోచింగ్ సెంటర్ 14వ వార్షికోత్సవం మరియు కోరుకొండ విద్యానికేతన్ యొక్క ద్వితీయ వార్షికోత్సవ సందర్భంలో ఇట్టి సాయంకాల సమయంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, ఈ యొక్క సమావేశం యొక్క గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, చీఫ్ ఎడిటర్ ఎన్టీవీ, గౌరవనీయులు లెఫ్టినెంట్ కర్నల్ ఎంటి స్వామి గారు, డైరెక్టర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ, ఈ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మనందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో కలిసే అవకాశం కలిగించినటువంటి సోదరులు కొడాలి రాము గారు, ఇప్పుడే వచ్చేసినటువంటి సోదరులు అమర్నాథ్ బాబు గారు, ఈ ఇన్స్టిట్యూషన్లో చదివి మన దేశ సరిహద్దుల్లో ఒక ఉన్నత ఆశయాలకు ఎదిగి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు లెఫ్టినెంట్ కె జయంత్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులకు, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకు, పూర్వ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, చైర్మన్ రాము గారు పుట్టినటువంటి గ్రామం నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, వారి తండ్రి గారికి రవీంద్ర గారికి మరియు సోదరిమణులకందరికీ నా యొక్క నమస్కారాలు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ '96లో ప్రారంభించబడి 2009 వరకు చక్కటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యాబోధన, శారీరకంగా మానసికంగా అన్ని నైపుణ్యాలతో ఈ పాఠశాలను విద్యార్థులను తీర్చిదిద్ది ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కోరుకొండ కోచింగ్ సెంటరు పేరు ప్రఖ్యాతలు కావటానికి కృషి చేసినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కొడాలి రాము గారిని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరపున, నా తరపున అభినందిస్తున్నాను. ఏ పని సాధించాలనుకున్నా కమిట్మెంట్ కావాలి, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఇవన్నీ ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించినటువంటి వ్యక్తి రాము గారు. నేను 94లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 96లో నా నియోజకవర్గం పుట్టినటువంటి బిడ్డ కాబట్టి నన్ను ఆహ్వానించినప్పుడు అప్పుడు చాలా చిన్న వయసు. నేను ఈయననే విద్యార్థి లెక్క ఉన్నాడు, మరి కోచింగ్ సెంటర్ను ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా దీన్ని సక్సెస్ఫుల్ చేస్తాడని నాకు అనుమానం కలిగింది. కానీ పట్టుదలతో ఈరోజు దాదాపు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు 60 మందిని అఫీషియల్ గా ఈరోజు దేశ రక్షణ కోసము దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలలో
60 మందిని ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఆఫీసర్స్గా ఎదగటానికి అవకాశం కలిగించారంటే ఇది మనమందరూ కూడా మనస్ఫూర్తిగా రాబును అభినందించాల్సినటువంటి అవసరం అని చెప్పేసి మీకు అందరూ తెలియపరుస్తా ఉన్నాను. రాజకీయ నాయకులకు శిక్షణ లేదు, మాకేం కోచింగ్లు ఉండయి, తరగతులు ఉండయి. చదువు వచ్చిన వారైనా చదువు రాని వారైనా మన స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తుంటే శాసనసభ్యులయ్యారు, మంత్రులయ్యారు, ప్రధానమంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు. దానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. కానీ ఈరోజు జయంతి లాంటి వాళ్ళు దేశ సరిహద్దులో ఉండి తన విధి నిర్వహణ రైతుల మీద మళ్ళీ చిన్నపిల్లలకు మళ్ళీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే మన కళ్ళ ముందే ఈ కోరకొండ కోచింగ్ సెంటర్లో పెట్టినటువంటి చెట్టు ఫలాలు వస్తున్నాయంటే ఈనాడు చెట్టు ఫలాలు కాయటానికి గతంలో ఏళ్ళు వచ్చేది, ఏళ్ళు గడిచేది. ఈరోజు కొత్త వెరైటీస్ వల్ల కొత్త దీనివల్ల పెట్టిన కొద్ది రోజుల్లోనే ఫలాలు వచ్చేటువంటి చెట్టు ఏదైతే ఉంటుందో అలాంటి చెట్టు కోరకొండ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను. కావాలి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లాభాపేక్షతో నడిపించే ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి, పేరు గొప్పతో నడిపించుకునే ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ మధ్య కాలంలో పత్రికలు చూస్తున్నాం, కొన్ని మాల్ ప్రాక్టీస్ చేసేసి ఇన్స్టిట్యూషన్స్ లో, కాలేజీలలో, స్కూల్స్లలో కొన్ని మార్కులు వేయించుకునేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. కానీ అవి బునాది లేనటువంటి ఇళ్ళలాగా వారి పిల్లల భవిష్యత్తు అట్లా తయారవుతుంది. ఎగ్జామినేషన్స్ లో సంపూర్ణమైన అవగాహనతో రాయకుండా, సంపూర్ణమైనటువంటి విద్యాబోధన జరగకుండా పరీక్షలు రాస్తే విద్యార్థికి భవిష్యత్తు ఉండదు. అలాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ మధ్య కాలంలో అక్కడక్కడ పత్రికల్లో, టీవీలో చూస్తున్నాం. కానీ ఈ స్కూల్కి గట్టి ఫౌండేషన్ ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్ కి లూజ్ సాయిల్ ఫౌండేషన్ కాదు, రాక్ సాయిల్ ఫౌండేషన్ ఉంది. ఎవరు కూడా దాన్ని ఛేదించలేరు. అలాంటి మంచి ఫౌండేషన్ ఉన్నటువంటి స్కూల్ ఇది కోరకొండ ఇన్స్టిట్యూషన్. రాముకి వారి తండ్రి గారు మొదటి నుంచి కూడా నాకు అత్యంత ఆప్తుడు. ఎప్పుడు కూడా రాంపూర్ గ్రామానికి, వారి చిన్న గ్రామం, కోటగిరి మండలం చిన్న గ్రామం రాంపూర్ గ్రామం, ఆ ఊర్లో రాముగారి తండ్రి ఏం చెప్తే అంతే వేదం. నేను పోయి ఇక్కడ ఏం చేయలేను అంటే ఆ కుటుంబం అంటే అంత గౌరవం. డిసిప్లిన్ కుటుంబం, క్రమశిక్షణ గల కుటుంబం. ఆ క్రమశిక్షణతోటే రాము ఎదిగాడు. ఈ రాము ఎదిగిన తర్వాత తాను నేర్చుకున్న క్రమశిక్షణతో ఈరోజు వేలాది మంది విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పి వారికి మంచి భవిష్యత్తు ప్రసాదిస్తున్నటువంటి రాముని నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. ఎక్కడెక్కడికి వచ్చారు, రాష్ట్ర మొత్తం ఉన్నటువంటి పేరెంట్స్, పూర్వ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చారు. చాలా సంతోషం. మనమందరం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కి సంపూర్ణ మద్దతు ఇస్తే మనం ఇవ్వగలిగేది అదొకటే. కాన్ఫిడెన్స్. ఇలాంటి స్కూల్స్ కి మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కి మనం వారికి ఇచ్చేటువంటి స్ఫూర్తి ఏంటంటే మనము ప్రోత్సహించడమే. ఆ ప్రోత్సాహాన్ని మనం వారికి ఇచ్చి వారి ద్వారా పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా మనమందరూ వారిని, ఆ ఇన్స్టిట్యూషన్స్ ని, ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ముఖ్యంగా నేను 5:30 ప్రోగ్రాం పెట్టారు. శాసనసభ నుంచి మేము బయటకు వచ్చేకల్లా 3 అయింది. ఇందిరా పార్క్ దగ్గర
మా పార్టీ అధ్యక్షుల వారితో మైనార్టీ ధర్నాకి వెళ్ళాం. 4:15కు మళ్ళా చంద్రబాబు నాయుడు ఇంటికార మా నిజామాబాద్ జిల్లా శాసనసభ్యుల సమావేశం పిలిచారు. 4:15కి వెళ్ళాను. ఫోన్లు వస్తా ఉన్నాయి. పొద్దున రాము 7 గంటకే ఫోన్ చేశాడు. సార్ కరెక్ట్గా 5:30కి రావాలి సార్ అన్నాడు. ట్రై చేస్తాను బాబు అన్నాడు. ట్రై కాదు సార్, తప్పనిసరి రావాలన్నాడు. నాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ డిసిప్లిన్, క్రమశిక్షణ. నేను బాబు గారింటికి వెళ్ళిన తర్వాత కొంత ఆలస్యమైతే బాబు గారితో జరగాల్సిన సమావేశాన్ని పక్కన పెట్టి నాకు టైం అవుతుంది, నాకు గంట మోగుతుంది, 5:30 అక్కడ ఉండాలి, లేకపోతే ఈ రాజకీయ నాయకులకు టైం తెలియదు, ఏం తెలియదు, అన్ని మీటింగ్లు ఒకేలాగా చూసుకుంటారు. వీళ్ళ పని ఇంత, అలవాటు ఇంత. వచ్చినటువంటి వారందరినీ ఎప్పుడు వస్తున్నారు అని చూసి అలసిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. అటువంటి పేరు నాకు అక్కర్లేదు. నేను కూడా ఇంత క్రమశిక్షణ లేకపోయినా ఇందులో కనీసం 25% క్రమశిక్షణ ఉందని నిరూపించుకోవడానికైనా నేను వెళ్ళాలని చెప్పి నేను పరిగెత్తుకొచ్చాను. కరెక్ట్ గా 5:25 ఇక్కడ ఉన్నాను. చాలా ఆనందం. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కి రాజకీయ నాయకుడి యొక్క మీటింగ్లు అయితే 1-2 గంటలు ఆలస్యం పర్వాలేదు. కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ లలో మనం కూడా క్రమశిక్షణతో ఉన్నప్పుడే వారి క్రమశిక్షణకు మనం కట్టుబడి ఉన్న వారు అవుతామని చెప్పేసి కూడా అనుకోనికి రావడం జరిగింది. తప్పనిసరిగా రాము గారికి నేను ఆశీర్వదిస్తున్నాను నిండు మనసుతో. ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్ ఎన్నో ఏళ్లతో ముందుకు వెళ్లి వేలాది మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ప్రసాదించే విధంగా భగవంతుడు మీకు ఆ శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కూడా వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.